నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. మా అమ్మ పార్టీ మారదు, నేను పార్టీ మారను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి స్పష్టం చేశాడు. నాడు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మారామని, కానీ రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం మారలేదని వెల్లడించారు. పార్టీలు మారే సంస్కృతి కూడా మాకు లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని, ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకున్నారన్నారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులు సరికాదు అని చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం సరికాదన్నారు కార్తిక్ రెడ్డి. కాంప్రమైజ్ అయితే ఎమ్మెల్సీ కవిత ఎందుకు జైల్లో ఉంటది అని ప్రశ్నించారు. పని కట్టుకుని కేసీఆర్పై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అక్కసు వెళ్లగక్కుతున్నాయన్నారు. ఈ 2 జాతీయ పార్టీల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కవచం లాంటి పార్టీ బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడుతుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టేలా బీజేపీ వ్యవహరిస్తుందని, దీనికి కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఖాయమని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ సాయంత్రం ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానుండడంపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా వారు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించనున్నారు. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. అదేవిధంగా షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ శిలాబేడి కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. వీటిపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. స్థానిక పాలన, పారిశుద్ధ్యంపై నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల జాప్యంపై మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల చేయడంలో జరుగుతున్న ఆలస్యాన్ని గురించి ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గ్రామీణ పట్టణాభివృద్ధి లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేపట్టిన కార్యక్రమాలను హరీష్ రావు తన లేఖలో ప్రస్తావించారు. చెత్త, మురుగు కాలువలను శుభ్రపరచడం, పర్యావరణ పరిశుభ్రత, అవెన్యూ ప్లాంటేషన్లు, మార్కెట్ల నిర్మాణం, శ్మశాన వాటికలు ఉన్నాయి. గత 7 నెలలుగా ఈ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం స్తంభించిపోయిందని, నిధుల కొరతతో గ్రామ పంచాయతీలు ఇబ్బంది పడుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. చెత్తను తొలగించేందుకు ట్రాక్టర్లకు డీజిల్ వంటి కనీస ఖర్చులు కూడా స్థానిక సంస్థలు భరించలేక గ్రామాలు చెత్తకుండీలుగా మారుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పారిశుద్ధ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పూర్తి చేసిన పనులకు సంబంధించి సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీజనల్ వ్యాధుల ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని లేఖలో తెలిపారు.
తెలంగాణ శాసన మండలి ఉనికి ప్రమాదంలో పడిందని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలి పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. శాసనసభ సీట్లలో 3వ వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలని తెలిపారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం శాసన మండలిలో కనీసం సీట్లు 40 ఉండాలని, అంతకంటే తక్కువ ఉండకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం గత టర్మ్లో చేసిన రాజ్యాంగ సవరణతో ప్రస్తుతం శాసన మండలి ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించిందని, దీంతో తెలంగాణ అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య 119కి తగ్గిందన్నారు. కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణతో ఆంగ్లో ఇండియన్ సభ్యుడు అసెంబ్లీలో లేరని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 119 మాత్రమేనని, దాని ప్రకారం రాజ్యాంగ నిబంధనలు 1/3 కౌన్సిల్ సభ్యుల సంఖ్య 39కి పడిపోయిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కనీసం 40 మంది సభ్యులు ఉండాలని నిబంధన ఉల్లంఘించినట్లుగా అవుతుందని గుర్తు చేశారు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే వెంటనే మండలి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ శాసన మండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలన్నారు. చంద్రబాబు ప్రస్తుతం కేంద్రంలో కీలకంగా ఉన్నారని, నేడు జరిగే 2 సీఎంలు కలిసి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు కృషి చేయాలని సూచించారు. విభజన చట్టం 26 సెక్షన్ ప్రకారం తెలంగాణలో 153కు, ఏపీలో 225కు అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉందన్నారు. గతంలో అసెంబ్లీ సీట్లను పునర్విభజన చేయాలని కోరినా కేంద్రం స్పందించలేదని కుంటి సాకులు చూపిందన్నారు. కానీ జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచారని, కేంద్రానికి ఇష్టం ఉంటే సీట్లను పెంచుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మాట్లాడి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే విధంగా చూసి తెలంగాణ మండలి కొనసాగే విధంగా చూడాలన్నారు. భారత స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కరీబియన్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన భారత క్రికెటర్లకు అభిమానులు హారతి పడుతున్నారు. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్ అయిన సిరాజ్ హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ అధికారులు, సైబరాబాద్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు సిరాజ్ చేరుకోగానే అభిమానుల సందోహం మొదలైంది. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ యువ పేసర్కు అడుగడుగునా ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. మెహదీపట్నం సరోజినీదేవి దవాఖాన నుంచి మొదలైన విజయోత్సవ ర్యాలీ ఈద్గా మైదానం వరకు సాగింది. జాతీయ జెండా పట్టుకుని సిరాజ్ అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. బడేమియా, హైదరాబాద్ ఫేస్ గన్ అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీజే సౌండ్స్, బ్యాండ్ మోత, పటాకులతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. అభిమానులను ఉద్దేశిస్తూ సిరాజ్ మాట్లాడారు. టీ20 ఫార్మాట్లో ప్రపంచ కప్ను అందుకున్న రోజును జీవితంలో మర్చిపోలేనన్నారు. ఇండియాకు మరిన్ని ప్రపంచ కప్లు తీసుకురావడమే ఉన్నత లక్ష్యమన్నాడు. తన అభిమాన క్రికెటర్కు స్వాగతం పలికినందుకు ఫ్యాన్స్ రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక దశలో అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీలు జులిపించారు. దీంతో కొంతమంది గాయపడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడాన్ని అంచనా వేయలేకపోయిన పోలీసులు ముందస్తు ఏర్పాట్లలో వైఫల్యం చెందారు. తన బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి చనిపోతే మాజీ సీఎం జగన్ పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈవీఎం పగలగొట్టి సీఐ హత్యకు యత్నించి జైలు పాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ కోసం 25 లక్షలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో వెళ్లడం ఏంటని శ్రీనివాసరావు అన్నారు. ములాఖత్ సందర్భంగా నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని జగన్ వెనుకేసుకురావడం సిగ్గుచేటని మండిపడ్డారు పల్లా శ్రీనివాసరావు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ మోసపూరిత హామీలతో గెలిచిందంటూ జగన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, గత 5 ఏళ్లుగా ప్రజలను మోసం చేసింది జగనే అని ఆయన విమర్శించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారని, జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగుల్ని వంచారన్నారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టారు అని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఇకనైనా జగన్ అసత్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ఈవీఎంను ధ్వంసం చేస్తే దాన్ని సమర్థించడం ద్వారా జగన్ నైజం ఏంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. డిఎస్సి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. 18 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై అప్పీళ్లను స్వీకరిస్తున్నామని చెప్పారు.
డిఎస్సి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో అధికారులతో వర్చువల్గా సమావేశం నిర్వహించి పలు కీలక ఆదేశాలిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ను ఉదయం 10:30 లోపు నమోదు చేయాలని, దీన్నే మధ్యాహ్న భోజనానికి పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. బడిబాట ఎన్రోల్మెంట్ను ఐఎస్ఎన్ఎస్ పోర్టల్లో అప్డేట్ చేయాలని, 2వ జత యూనిఫామ్లను వెంటనే కుట్టించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలను రోజు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు దాటినా రిజర్వాయర్లలోకి ప్రవాహాలు చెప్పుకోదగ్గట్టుగా ప్రారంభం కాకపోవడంతో ఖరీఫ్ ఆయకట్టు సాగు జాప్యమనే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వానాకాలంలో భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కింద సుమారు 45 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. జూన్లో సాధారణ వర్షపాతం కంటే కొన్ని జిల్లాల్లో తక్కువగా నమోదైంది. జూన్లో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలోకి ప్రవాహాలు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట చాలా నామమాత్రంగా ఉన్నాయి. ప్రాణహిత నుంచి మేడిగడ్డకు 16,000 క్యూసెక్కులు వస్తుండగా వస్తున్న నీటిని వచ్చినట్టుగా కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులన్నీ నీటి ప్రవాహం కోసం ఎదురు చూస్తున్నాయి. కృష్ణా బేసిన్లో కీలకమైన శ్రీశైలంలోకి ఇప్పటి వరకు కేవలం 6.5 టీఎంసీలు రాగా నాగార్జున సాగర్లోకి దాదాపుగా ఏమీ లేనట్లే. ఎగువన ఉన్న జూరాలలోకి 7 టీఎంసీలు రాగా తుంగభద్రలోకి కూడా కేవలం 8 టీఎంసీలు వచ్చాయి. రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగితే కానీ ఆయకట్టుకు ఎప్పటి నుంచి నీటిని విడుదల చేయాలన్న దానిపై నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు ఆ పరిస్థితి కనిపించకపోవడంతో అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కూడా జరగలేదు. కృష్ణా బేసిన్లో ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టిలోకి కూడా ప్రవాహం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు 25 టీఎంసీలు మాత్రమే ఆల్మట్టిలోకి రాగా శుక్రవారం కొంత ప్రవాహం పెరిగి 53,000 క్యూసెక్కులు వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లలోకి 90 టీఎంసీలకు పైగా వస్తే కానీ దిగువన ఉన్న జూరాల, శ్రీశైలంలోకి నీటి విడుదల ప్రారంభం కాదు. గోదావరి బేసిన్లో కూడా ఇప్పటి వరకు పరిస్థితి ఆశాజనకంగా లేదు. రాష్ట్రంలో అత్యధిక ఆయకట్టు ఉన్న శ్రీరామ్ సాగర్లోకి కేవలం 5 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. సింగూరు, నిజాం సాగర్లోకి ఏమీ రానట్టే. కడెం, ఎల్లంపల్లి, మధ్య మానేరు, దిగువ మానేరు ఇలా అన్నింటిలోనూ ఇదే పరిస్థితి. మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి కూడా ప్రవాహాలు లేవు. 2 బేసిన్లలోని 36 మధ్య తరహా ప్రాజెక్టుల కింద 4.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఎదుట కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసిందన్నారు. ఆ విధంగా అరెస్టు చేయడానికి కేజ్రీవాల్ ప్రకటిత నేరస్తుడు కానీ తీవ్రవాది కానీ కాదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ సీఎంకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అయితే కేజ్రీవాల్ వాదనలు సీబీఐ తరపు న్యాయవాది డిపి సింగ్ వ్యతిరేకించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై స్పందన తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 17కు వాయిదా వేసింది. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ సంస్థకు నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు. 15 రోజుల్లోగా నోటీసులకు వివరణ తీసుకోవాలని సంస్థకు స్పష్టం చేశారు. వీరభద్ర ఎక్స్పోర్ట్స్ కాలుష్యంపై పవన్ కు గతంలోనే రైతులు ఫిర్యాదు చేశారు. వీరభద్ర ఎక్స్పోర్ట్స్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందినదని అధికారులు పవన్ కు వివరించారు. అది పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిందని తెలిపారు. కాకినాడ జిల్లా గురజానపల్లిలో వ్యర్థ జలాలను బైపాస్ చేసి వదిలేస్తున్నారని చెప్పారు. రొయ్యల వ్యర్థాలను నిబంధనలకు పాటించకుండా పడేస్తున్నారని పవన్ దృష్టికి తెచ్చారు. అధికారుల వివరణ విన్న పవన్ కళ్యాణ్ వీరభద్ర సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. 22వ భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రాంతీయ అంశాలతో పాటు ప్రపంచ సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ చర్చించుకుంటారని విదేశాంగ కార్యదర్శి వినయ్ కాత్రా చెప్పారు. 3 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ సదస్సుకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ జూలై 8 మధ్యాహ్నం మాస్కోకు చేరుకుంటారని వినయ్ క్వాత్రా వెల్లడించారు. అదే రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీకి విందు ఇస్తారని తెలిపారు. జూలై 9న ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షిస్తారని పేర్కొన్నారు. రక్షణ, పెట్టుబడులు, విద్య, సంస్కృతి, రష్యా భారతీయత మధ్య సంబంధాలపై చర్చిస్తారని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్లో టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ పర్యటన ముగించుకొని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను వైసీపీ పెత్తందారులు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 ఎకరాల అసైన్డ్ భూములు వైసీపీ నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లాయి. ఇందులో మోసానికి గురై తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జ్యుడిషియల్ కస్టడీని సిబిఐ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున ఈ నెల 8న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాగా కేటీఆర్, హరీష్ రావు ములాఖత్లో కవితను కలిశారు. దుర్గమ్మ గుడి ఆషాఢ ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా నేటి నుంచి వారాహి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 16 వరకు వారాహి నవరాత్రులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలతో పాటు ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు సైతం చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయం ధూప దీపాలతో వెలిగిపోతోంది. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని నాయకుడు అంటూ, మాజీ సీఎం జగన్ను ప్రతినాయకుడు అంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. చంద్రబాబు చేస్తున్న పర్యటనలు, జగన్ చేస్తున్న పర్యటనలు పోల్చుతూ లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తొలి ఢిల్లీ పర్యటనలో అధికారులు, ఎంపీలు, కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించారని తెలిపారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చలు జరిగాయని అన్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర తక్షణ అవసరాలపై విన్నపం చేశారని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు లోకేష్. బ్రిటన్లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. 650 స్థానాలకు గాను 400కు పైగా సీట్లు గెలుచుకుని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు రిషి సునాక్ ప్రధానిగా రాజీనామా చేశారు. ఇటుకపై ఇటుక పేర్చుకుంటూ బ్రిటన్ను పునర్నిర్మిస్తానని నూతన ప్రధాని స్టార్మర్ వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలా, లేదంటే 2-3 నెలలకు ప్రవేశపెట్టాలా అనే దానిపై చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వంలో మాదిరిగా తప్పుడు లెక్కలతో బడ్జెట్ పెట్టొద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో వివరాలు సరిగా లేకుంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ప్రతి శాఖలో లెక్కలు చాలా దారుణంగా ఉన్నాయన్న ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కలన్నీ ఇప్పటికిప్పుడు కొలిక్కి రావడం కష్టమంటున్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు వంటి విషయాల్లో స్పష్టత వచ్చాకే పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా, లేక 2-3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలా అన్న దానిపై సందేహం కొనసాగుతోంది. కృష్ణా కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలికి చెందిన దస్త్రాల దహనం కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఇప్పటి వరకు లభించిన సమాచారం మేరకు కేసులో సెక్షన్లను మార్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రాథమికంగా బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 106 కింద కేసు నమోదు చేశారు. న్యాయ సలహా తీసుకుని ఆ మేరకు సెక్షన్లు మార్చనున్నారు. సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు, డ్రైవర్ నాగరాజు, అటెండర్ రూపేంద్రల నుంచి పోలీసులు స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు. సెక్షన్లు మార్చిన తర్వాత రామారావును అదుపులోకి తీసుకుని లోతుగా విచారించనున్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా పోలవరం మండలం విక్కిసరావుపేట వద్ద పట్టిసీమ పైప్ లైన్ ఎయిర్వాల్ లీక్ అయింది. 20 అడుగుల ఎత్తున నీరు ఎగిసిపడింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో అధికారులు పట్టిసీమ పంపులను తాత్కాలికంగా ఆపేసి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో నిర్వహణను గాలికి వదిలేయడం వల్లే పట్టిసీమ ఎయిర్వాల్ లీక్ అయిందని మంత్రి నిమ్మల చెప్పారు. 2-3 రోజుల్లో పట్టిసీమ జలాలు కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందన్నారు.
డ్యామ్ ఆపరేషన్స్ అనేవి ఈ రైనీ సీజన్ లో ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో గుండ్లకమ్మ, పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం గాని, అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు అటువంటివి ఎక్కడా కూడా కానరాకూడదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా లాకులకి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈ రోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు, ఆ షట్టర్స్, ఆ లాకులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎస్టిమేషన్లు చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మళ్ళీ పనులకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ డీసిల్టింగ్ దాన్ని కూడా ఎస్టిమేషన్లు ఇవన్నీ కూడా ఆ కెనాల్స్ నుంచి డ్రైన్స్ అన్ని కూడా తీసుకుని అవి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోటి మరి ఖరీఫ్ పంటకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఏ కెనాలు, ఏ ఆయకట్టుకి, ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ రోజుల్లో మనం సాగునీరు అందివ్వగలుగుతాం అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకుని ఆ యొక్క రైతులకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మన పాలనలో జరగకూడదనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే పట్టిసీమకు సంబంధించి మరి గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో మనం మోటార్లు ఆన్ చేసినా కూడా మరి ఆ బోల్ట్లు తుప్పు పట్టేసి లేకపోతే వాటికి గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో అవన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఆ డయాఫ్రమ్ వాళ్ళు రిపేర్ చేసుకుంటే కొంతమేర సరిపోతుందని అనుకున్న సేఫ్టీకే, భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలనేది అటు కేంద్రం గాని మాది గాని ఆలోచన. దానికి అనుగుణంగానే సిడబ్ల్యూసి కూడా ఏదైతే కొత్త డయాఫ్రమ్ వాళ్ళకి వెళ్తే మంచిదనేది అభిప్రాయం ఉంది. అయితే ఏదేమైనా ఆ నిపుణులు ఇంకా కంటికి కనిపించినటువంటి అంశాలతో పాటు కాకుండా ఇంకా ఇతరత్ర డెప్త్ కూడా చూసుకుని ఒక 1 month లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు, సచివాలయంలో పనిచేసే ఐఏఎస్లు, ఉద్యోగులు, అధికారులకు ప్రాణాధార మందుల పంపిణీ స్తంభించింది. గత వైసీపీ ప్రభుత్వం సుమారు 41 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో జనవరి నుంచి పంపిణీ నిలిచింది. శాసనసభ, శాసన మండలి మాజీ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య నిపుణులు సూచించిన మేరకు బ్రాండెడ్ మందులను ఇస్తున్నారు. దీనికోసం 2 నెలలకు కలిపి సుమారు 50 లక్షల విలువ గల మందులు కొనుగోలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పిలిచిన టెండర్ ప్రకారం ఓ సంస్థ సెప్టెంబర్లో 32.1% రాయితీతో మందులు ఇచ్చేలా ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ టెండర్ ఈ ఏడాది సెప్టెంబర్తో ముగియనుంది. ఏలూరు జిల్లా పోలవరం మండలం విక్కిసరావుపేట వద్ద పట్టిసీమ పైప్ లైన్ ఎయిర్వాల్ లీక్ అయింది. 20 అడుగుల ఎత్తున నీరు ఎగిసిపడింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో అధికారులు పట్టిసీమ పంపులను తాత్కాలికంగా ఆపేసి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో నిర్వహణను గాలికి వదిలేయడం వల్లే పట్టిసీమ ఎయిర్వాల్ లీక్ అయిందని మంత్రి నిమ్మల చెప్పారు. 2-3 రోజుల్లో పట్టిసీమ జలాలు కృష్ణా డెల్టాకు చేరే అవకాశం ఉందన్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.